ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరో మోసం వెలుగు చూసింది. ₹1,00,000 కడితే రోజు $20 అంటూ అమాయకులను దుండగులు ఎరవేయడం కలకలం రేపింది. దీంతో అమాయకులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ కట్టారు. తాజాగా జెండా ఎత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. టుక్ యాప్ తరహాలో మాయగాల్లో జిల్లాలో వందలాది అమాయకులు బురిడి కొట్టించారు. క్రిప్టో మాటుగా కోట్ల లూటీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. వెలుగులోకి మరో మోసం వెలుగు చూసింది. ₹1,00,000 కడితే రోజుకి $20 అంట అమాయకులను ఎరవేయడంతో దాదాపుగా కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ చాలామంది అమాయకులు కట్టారు. తాజాగా ఈ సంస్థ జెండా ఎత్తేయడంతో మోసపోయిన వారు లబోదిబోమంటున్నారు. కొంతమంది సైలెంట్గా ఉన్న మరికొంతమంది పోలీస్ స్టేషన్లకు పరుగులు తీస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోనే లుక్ యాప్ తరహాలోనే మాయగాళ్ళు జిల్లాలోని వందలాది మంది అమాయకులను బురిడి కొట్టించారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్రిప్టో మాటున కోట్లు లూటీ చేసినట్టు మనకు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ఇది ఏ దేశానికి చెందింది కాదు. ఇది అసలు దీనికి ఎటువంటి ప్రామాణికం కూడా ఉండదు. దీనికి అసలు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి కూడా రాదు. ప్రభుత్వ నియంత్రణ కానీ లేదా ఏదన్నా రిజిస్టర్డ్ స్వతంత్ర సంస్థల అదుపులో కానీ ఇది ఉండదు. కేవలం ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది కలిసి లేదా ఒక సంస్థల మధ్య మాత్రమే నగదు బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీ మాత్రమే. ఈ కరెన్సీకి ఎలాంటి చట్టబద్ధత కూడా ఉండదు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రకటనలు ఇచ్చినా సరే జనాలు మోసపోతూనే ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన కొంతమంది వ్యక్తులు అనంతపురం నగరంలో పాగా వేసి వందలాది మందిని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఈ క్రిప్టో కరెన్సీ ముగ్గులోకి లాగారు. దాదాపుగా ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి డిపాజిట్ చేయించుకున్నట్టయితే మనకు పూర్తిగా సమాచారం. ₹1,00,000 కడితే రోజుకి 15 నుంచి 20 అమెరికన్ డాలర్లు ఇస్తామని నమ్మబలికారు. ఈ మాయగాల్లో ఉచ్చులో పడిన పలువురు వారు చెప్పినట్టుగానే కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేశారు. మొదట్లో లాభాలు బాగానే రావడంతో అనేక మంది ఇందులో పెట్టుబడి పెట్టిన వారు వారికి తెలిసిన వాళ్ళు బంధువుల నుంచి కూడా డబ్బులు డిపాజిట్ చేయించారు. చాలామంది అప్పులు కూడా చేసి దీంట్లో పెట్టుబడి పెట్టినట్టయితే సమాచారం. ఇక ఈ నిర్వాహకులు కేవలం వెబ్సైట్లోనే మొత్తం అంతా ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. వారి నుంచి కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ దుకాణం ఎత్తేశారు. దాంతో ఇప్పుడు అమాయకులందరూ కూడా లబోదిబోమంటున్నారు. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అమాయకులు మోసపోయినట్టు తెలుస్తోంది. బాధితుల్లో అధికంగా చిరు వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నట్టయితే సమాచారం. ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పడితే డాలర్లలో సంపాదన ఉంటుందన్న ఆశ ఈ మధ్యతరగతి ప్రజల్ని బాగా ఆకర్షించింది. దాంతో చాలామంది అప్పోసప్పో చేసి బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కూడా దీంట్లో పెట్టుబడి పెట్టినట్టయితే తెలుస్తోంది. ఈ క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కోట్లలో ఉన్నట్టు సమాచారం. తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ ఇందులో పెట్టుబడులు పెట్టడంతో మొదటికే మోసం వచ్చింది. మొత్తం డబ్బు పోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక చాలామంది నరకాదన కుటుంబాలు అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. మోసపోయామని చెబితే బంధువులు, సమాజంలో స్నేహితుల దగ్గర అవమానం, మర్యాద పోతుందని చాలామంది సైలెంట్గా ఉన్నారు. మరికొంతమంది ధైర్యం చేసి పోలీసులను సంప్రదించారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్తున్నారు. మరి విచారణ చేసినా కూడా ఎందుకంటే మూలాల వరకు వెళ్ళాలంటే ఇందులో ఎందుకంటే వెబ్సైట్ ద్వారానే కేవలం వీళ్ళు లావాదేవీలు జరిపారు కాబట్టి పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే పోలీసులు అనేకసార్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఇటువంటి మోసపూరిత ఉచ్చులో పడకన్నట్టు ప్రచారం చేస్తున్నా సరే ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ప్రజలు ఇకనైనా ఇటువంటి ఫ్రీ మనీ కోసం కావచ్చు, లేకపోతే ఇటువంటి వెబ్సైట్లని ఆశపడి లేకపోతే ఎవరో చెప్పారనేసి డబ్బులు పెడితే ఇటువంటి మోసాలకి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జనాలు తెలివిగా ఉంటే తప్ప ఇటువంటి మోసాలకి చెక్ పెట్టే పరిస్థితి అయితే ఉండదు. కెమెరా పర్సన్ మధుతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం జిల్లా.